హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్విక్గా అయిపోయే డిన్నర్ ఆర్ లంచ్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. ఇది చాలా హెల్దీ. ఐఎమ్ మేకింగ్ పాలక్ రైస్. దీనికోసం మనకి కావాల్సినంత పాలకూర తీసుకొని నీట్గా దాన్ని స్టెమ్స్ అన్ని చెక్ చేసుకొని ఒక్కొక్కటి తీసేసి మంచిగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కుక్కర్లో నేను ఆయిల్ వాడట్లేదు, గీతో చేస్తే ఇంకా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. దానిలో నేను కాజు అన్ని మసాలాలు, మనం బిర్యానీ కూడా మసాలాలు కావాల్సిన చూసి వాడుకోవచ్చు. కొంచెం జీలకర్ర అలా వేసేసి అవి కొంచెం కుక్ అయ్యాక పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొన్నే వేసుకోవాలి ఎందుకంటే తర్వాత మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాం కాబట్టి. దాని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా మిక్స్ చేయండి. అప్పుడు మీకు మంచి అరోమా వస్తుంది. దాని ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకులు కూడా వేసేసి అన్నీ మంచిగా మిక్స్ చేసేసి పెట్టుకోండి. అది కొంచెం కుక్ అయ్యి ఆ పాలకూర పచ్చి వాసన పోయే వారికి మంచిగా కుక్ చేసుకొని, కుక్ అయిన తర్వాత దాంట్లో సాల్ట్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మీరు దీంట్లో కావాల్సితే బాస్మతి రైస్తో చేయొచ్చు, లేకపోతే మీరు రెగ్యులర్గా రోజు తినే, మేము డిన్నర్లో చేస్తున్నాను ఇది. సో మేము సింగిల్ పాలిష్ రైస్ యూస్ చేస్తాం, సో దాంతోనే చేశాను. దాని తర్వాత కావాల్సినంత వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా టేస్టీ అండ్ హెల్దీ పాలక్ రైస్